పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ వరద బాధితులకు సుప్రీం తెలుగు న్యాయవాదుల విరాళం. పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా? పేర్ని సూటి ప్రశ్న. సాగు చట్టాలపై వ్యాఖ్యలకు కంగనా క్షమాపణ. ఏపీ వరద బాధితులకు విరాళంగా వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు తమ వంతు సహాయాన్ని అందజేశారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళంగా చెక్కులను అందజేశారు కూడా. తాజాగా ఏపీ వరద బాధితులకు సుప్రీంకోర్టు తెలుగు న్యాయవాదులు విరాళం అందజేశారు. దాదాపు 15 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. బుధవారం నాడు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ను కలిసి తెలుగు న్యాయవాదులు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వై రాజగోపాలరావు మాట్లాడుతూ, విజయవాడ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించామని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ను కలిసి చెక్కులను అందజేశామన్నారు. ప్రభుత్వం వరదల్లో చక్కగా పనిచేసి ప్రజలను ఆదుకుందని కొనియాడారు. దాదాపు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించినట్లు తెలిపారు. విరాళం అందించిన వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చల్లా కోదండరాం 15 లక్షల రూపాయలు, వై రాజగోపాలరావు 2 లక్షల రూపాయలు, దామా శేషాద్రి నాయుడు 1,00,000 రూపాయలు, ఆర్ ఆనంద పద్మనాభన్ 75,000 రూపాయలు, అల్లంకి రమేష్ 50,000 రూపాయలు, ఉదయ్ కుమార్ సాగర్ శెట్టి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవమైన భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పందికొవ్వు కలిసింది అని మాట్లాడారని, లోకేష్ సీఎం చంద్రబాబువి దుర్మార్గపు మాటలంటూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆ మాటలు భుజాన వేసుకొని ప్రచారం చేశారన్నారు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. సెప్టెంబర్ 28న కూటమి నేతల పాపాల్ని క్షమించి వదిలివేయాలని పూజలు నిర్వహించారని కోరారు. ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వాళ్లు చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే ఆత్మగా ఉన్నారన్నారు. రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామని వాళ్ల ఆత్మ దహించుకుపోతోందని, అందుకే గుళ్లలో మెట్లు కడగటాలు, బొట్లు పెట్టడాలు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సాగు చట్టాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. 2021లో రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కంగనా తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ వాటిని వెనక్కి తీసుకుంటున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదని కంగనా రనౌత్ వివరించారు. గత కొద్ది రోజులుగా సాగు చట్టాలపై మీడియా కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. సాగు చట్టాలను వెనక్కి తీసుకురావాలని ప్రధానిని రైతులు రిక్వెస్ట్ చేయాలని నేను సూచించాను. సాగు చట్టాలను ప్రతిపాదించినప్పుడు మనలో చాలా మంది మద్దతిచ్చారు. కానీ
ప్రధానమంత్రి ఎంతో సెన్సిటివిటీ, సానుభూతితో వాటిని ఉపసంహరించారు. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండడం ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యత. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు, ఒక రాజకీయ కార్యకర్తను. వ్యక్తిగతంగా చెప్పినప్పటికీ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయనే విషయాన్ని గుర్తించా. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ చెబుతున్నాను, వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అని కంగనా ఆ వీడియోలో తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.